వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనము అనంతాసనము. అనంతాసనము సైడ్ భాగంలో పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. ఇంతకుముందు మనము అనంతాసనం చేశాము, అయితే మళ్ళీ చేస్తున్నామా? కాదు. ఇక్కడ మనము స్టాండింగ్లో ఉండే స్వర్గ పరిహాసనము యొక్క ఆసనం వేరియేషన్ని ఇక్కడ చేయబోతున్నాము. ఇక్కడ మనము తొడ చుట్టూ మన చేతులని బంధించి ఈ యొక్క ఆసనము సైడ్ పై పడుకొని చేయబోతున్నాము. అంటే రెండు ఆసనాలని ఇక్కడ మనము యాడ్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేయడానికి మనకు ఎలాంటి ప్రిపరేషన్ అవసరమో చూసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం చేద్దాము. ముందుగా పాదాలని మనము దగ్గరగా పెట్టేసి బద్ధకోణాసనంలో వెళ్ళిపోవాలి. పాదాలని ఈ విధంగా ఒక దగ్గర పెట్టేసి బద్ధకోణాసనంలో ఉండి తొడలని బాగా కదిలించాలి. కొన్ని నిమిషాల పాటు ఇలా మనము తొడలని బాగా కదిలించుదాము. దీంతో తొడ కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇలా చేసిన తర్వాత మనము మాలాసనంలో వెళ్ళి కూర్చోవాలి. మాలాసనంలో మనము చాలా కంఫర్ట్ని అనుభవించాలి. చాలామంది వ్యక్తులు కనీసం అర నిమిషం కూడా ఇక్కడ కూర్చోలేరు. అర నిమిషం పోనివ్వండి, ఈ పాస్చర్కి రావడానికి వాళ్ళకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా ఇక్కడ బాగా ఈజీగా మనము కూర్చోగలగాలి. వీపుని నిటారుగా చేయండి. తొడలని బాగా దూరంగా చేయండి. హస్తాలని ఇలా జోడించి ఇలా కిందికి తీసుకొని రావాలి. తొడలలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ అలా కొంత సమయం పాటు ఉండి ఇలా ఒక పాదం నుంచి ఇంకో పాదంపై వెయిట్ని షిఫ్ట్ చేస్తూ దాని తర్వాత ఒక చేతిని కింద పెట్టేసి ఇలా వీపు వెనకాల తీసుకెళ్ళి చేతులని ఇక్కడ బంధించండి. ఛాతీని బాగా ఓపెన్ చేద్దాము. ఇలా చేసిన తర్వాత ఆసనం నుంచి బయటికి వచ్చేసి రెండో వైపు కూడా ఈ విధంగా చెస్ట్ని రొటేట్ చేసి కింది చేతిని కాళ్ళ వెనకాల నుంచి పై చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఛాతీని ఓపెన్ చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఒకవేళ మీకు చేతులని ఈ విధంగా బంధించలేకపోతే బెల్ట్ సహాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము ఆసనం నుంచి బయటికి వచ్చేసి
కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చుందాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి ముందుకి మన వైపు చేస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళని రొటేట్ చేసుకొని రెండు చేతులని పైకి చేసి ఇలా మొదటి వైపు బెండ్ అవుదాము. అలానే రెండు చేతులని పైకి చేసి రెండో వైపు బెండ్ అవ్వండి. ఇలా రెండు సైడ్స్ మనము 5 టైమ్స్ బెండ్ అవుదాము. పొట్టని లోపలికి బిగించండి. పైకి చేస్తూ రెండో వైపు కూడా అదే విధంగా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయిపోయి కాళ్ళ కింది భాగంలో పడే స్ట్రెచ్ని తీవ్రంగా మనకు లభించేలాగా చూసుకోవాలి. ఇలా ప్రిపరేషన్ చేసి మనము అనంతాసనంలో ఒక సైడ్ వెళ్ళి పడుకుందాము. ఇలా మన వీపు సైడ్ భాగంలో తలని కింద పెట్టేసి మనము పడుకోవాలి. తలని ఇలా సపోర్ట్ చేసి ఇక్కడ మనము ఈ యొక్క కుడి కాలుని పైకి తీసుకెళ్ళి కాలుని పైకి చేద్దాము. ఈ యొక్క అనంతాసనంలో మనము కొంత సమయం పాటు ఉండాలి. కాళ్ళ వెనకాల భాగంలో ఎలాంటి స్ట్రెచ్ మనకు లభిస్తుందో అనే దానిపై ఇక్కడ ఫోకస్ చేయండి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేసి ఇలా చేతిని మనము తొడ వెనకాల తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి కాలుని కంప్లీట్గా స్ట్రైట్గా చేస్తూ కాళ్ళ వేళ్ళపై ఇలా ఫోకస్ పెడుతూ మనము ఆసనాన్ని చేయాలి. కాలు ఎంత స్ట్రైట్గా పైకి వెళ్తుందో గమనించండి. అయితే కొద్దిగా మోకాలు బెండ్ అయినా పర్వాలేదు. భుజము, వీపు అలానే తొడ వెనకాల భాగంలో ఎలాంటి స్ట్రెచ్ లభిస్తుందో అనేది గమనించాలి. అయితే ఇక్కడ మనకు బ్లాక్ని ఎక్కడ వాడగలుగుతాము? బ్లాక్ని ఈ భుజం కింద పెట్టేస్తూ ఛాతిని ఇలా పైకి తీసుకెళ్ళి చేతిని ఇలా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క ఆసనంని మనము చేయవచ్చు. అలా చేసి నెమ్మదిగా మనము రెండో వైపు పడుకోవాలి. డైరెక్ట్గా బ్లాక్ని మనము భుజం కింద పెట్టేసి ఇలా ఛాతిని మనము పైకి చేస్తూ ఇప్పుడు ఈ ఎడమకాల్ని పైకి చేద్దాము. ఎడమకాల్ని పైకి చేస్తూ ఇలా అనంతాసనాన్ని చేయండి. కాలుని పట్టుకొని కాలు వెనకాల ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేసి ఇలా వీపు వెనకాల నుంచి వీపు వెనకాల వరకు మన మోచేతిని తీసుకెళ్ళాలి. అలా బంధించిన తర్వాత కాలుని సూటిగా చేయండి. అయితే ఈ ఎడమ పక్కకు
ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉండడం వలన, అలానే ఎడమ భాగంలో టైట్నెస్ ఎక్కువగా ఉండడం వలన కుడి కాలులాగా ఎడమ కాలు స్ట్రెయిట్గా రాదు, వచ్చినా మనకు చాలా కష్టంగా భావిస్తాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళ వేళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ కాలుని స్ట్రెయిట్గా చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. అలా చేసి నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేసి మనము వీపుపై పడుకొని కాళ్ళని చెరోవైపు చేస్తూ గడ్డాన్ని ఇలా కింది వైపు చేస్తూ శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. శవాసనంలో ఉన్నప్పుడు మనము వేరే ఆలోచనల్ని పెట్టుకోకుండా మన శ్వాస ఎలా తీసుకుంటున్నాము, వదిలేస్తున్నాము దానిపై ఫోకస్ చేస్తూ శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసన పేరు అనంతాసనము. ఈ అనంతాసనంలో మనము నార్మల్గా అనంతాసనం చేయకుండా ఇక్కడ మనము నిలబడి చేసే స్వర్గ పరిఘాసనంలో చేసే వేరియేషన్ని యాడ్ చేస్తున్నాము. ఈ యొక్క ఆసనము మన శరీర సైడ్ భాగంలో పడుకొని చేసిన కాళ్ళ భాగంలో చాలా 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 తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ముందుగా మనము ఈ ఆసనానికి ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఏ విధంగా చేద్దామో చూద్దాము. కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి తొడలని పైకి కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా పైకి కిందికి చేస్తూ ఉండండి. కొంత సమయం పాటు ఇలా కాళ్ళని బాగా ఆడించాలి. దాని తర్వాత మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోతాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. వీపుని నిటారుగా చేద్దాము. తలని ముందుకు చేసి చూడండి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా పైకి రావాలి. ఇప్పుడు మనము మాలాసనంలో వెళ్తాము. మోకాలని దూరంగా చేయడము, హస్తాలని నమస్కారంలో పెట్టడము, తొడలని దూరంగా చేయడము, అలా చేస్తూ మనము మాలాసనంలో కూర్చుందాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. వీపుని నిటారుగా చేస్తూ ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ ఇక్కడ తొడలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. తొడలతో పాటు పృష్ఠభాగాల సైడ్ భాగాలలో కూడా ఇక్కడ బాగా ప్రెషర్ పడుతుంది. దీని తర్వాత మన కుడి చేతిని కుడి వైపు నుంచి బయటి వెనకాల వైపు తీసుకెళ్ళి ఎడమ చేతిని వీపు వెనకాల నుంచి తెచ్చేసేయండి. అలా తెచ్చి ఇంటర్లాక్ చేస్తూ ఛాతిని బాగా ఓపెన్ చేయాలి. ఛాతిని బాగా ఓపెన్ చేయండి. ఎడమ వైపు చూడండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఇలా వేరియేషన్ని చేయాలి. ఇదే వేరియేషన్ని మనము అనంతాసనంలో చేయబోతున్నాము. కొంత సమయం పాటు ఇలా ఉన్న తర్వాత చేతులని వదిలేసి రెండో వైపు ఇదే వేరియేషన్ని చేద్దాము. చేతులు ఇంటర్లాక్ అయ్యేలాగా లేదా ఇలా మణికట్టుని పట్టుకోవడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసి
మనము మాలాసనం నుంచి బయటికి వచ్చేద్దాము. ఇప్పుడు మనము కాళ్ళని బాగా స్ట్రైట్ చేసుకోవాలి. ఇలా చేసి 2 చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వడం చేయాలి. ఇలా చేయడం వలన మన బ్యాక్ అయితే రిలీఫ్ ఉంటుంది, కానీ బ్యాక్పై కాకుండా కాళ్ళపై ప్రభావం పడేలాగా చూసుకోవాలి. కాబట్టి కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా లాగండి. కాళ్ళ కింది భాగంలో బాగా స్ట్రెచ్ వచ్చేలాగా చూడాలి. కావాలంటే హస్తాలని ఇలా చెరువైపు కింద ప్రెస్ చేయండి. ఇప్పుడు తలని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఛాతిని పైకి చేద్దాము, ఛాతిని స్ట్రైట్ చేద్దాము. పొట్టని లోపలికి బిగించండి, ఛాతిని కిందికి ప్రెస్ చేయండి. చిన్ని పైకి లేపుదాము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఒక సైడ్ పడుకోవాలి. తలని ఇటువైపు పెట్టేసి కాళ్ళని అటువైపు పెట్టి పడుకుందాము. ఎడమ చేతిని తల కింద పెట్టేసి సపోర్ట్ తీసుకొని తలని పైకి లేపండి. ఇప్పుడు కుడి కాళ్ళని పైకి లేపుదాము. ఆ కాళ్ళ వేలని చేతితో పట్టుకునేలాగా పైకి చేయండి. ఆ కాలుని గట్టిగా మన వైపు లాగాలి. అయితే కాళ్ళ వేళ్ళని మనము బొటన వేలు, చూపుడు వేలు, మధ్యమ వేలుతో పట్టుకోవచ్చు. మన శరీరం అంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఈ యొక్క అనంతాసనంలో కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి నెమ్మదిగా కాలుని కిందికి తెచ్చేసి ఆ యొక్క బ్రిక్ని, వుడెన్ బ్లాక్ని మన భుజం సైడ్ భాగంలో పెట్టుకుందాము. ఇప్పుడు బ్లాక్ని ఈ విధంగా పెట్టేసి ఆ కుడి కాల్ని పైకి లేపుతాము. తొడ కింది భాగం నుంచి చేతిని తీసుకెళ్ళి వీపు వెనకాల వరకు తీసుకెళ్ళాలి. అలా చేతిని బంధించండి. ఇప్పుడు ఆ పైనున్న కాలుని వైపు చూస్తూ కాళ్ళ వేలని ఆకాశం వైపు చేస్తూ ఆ కుడి కాలుని ఎంత స్ట్రైట్ చేయగలుగుతారో అంత స్ట్రైట్ చేయండి. ఇక్కడ భుజం బలం అవసరము. వీపులో ఉండే మసిల్స్ బలం అవసరము. అదేవిధంగా ఇక్కడ ఆ కుడి కాలులో ఉండే కండరాలపై ఫ్లెక్సిబిలిటీ, బలం కూడా మనకు అవసరం పడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. ఈ యొక్క వేరియేషన్ చేసిన తర్వాత నెమ్మదిగా బయటికి రావాలి. అయితే అనంతాసనం చేసాము. అనంతాసనంలో ఆ స్వర్గ పరిహాసనం యొక్క వేరియేషన్ని చేసాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అనంతాసనం. అనంతాసనంలో ఇది ఒక వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలకు చాలా మంచిది. నడుం భాగానికి కూడా చాలా మేలు చేస్తుంది. తొడ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. వీటన్నిటితో పాటు భుజ కండరాలు బాగా బలపడతాయి. రెండో వైపు కూడా ఇలానే పడుకోండి. ఎడమ కాల్ని పైకి లేపుదాము. అలా లేపి కొంత సమయం పాటు కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. దాని తర్వాత ఆ ఎడమ చేతిని తొడ చుట్టూ తిప్పేస్తూ కాలుని స్ట్రైట్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే ఎడమ వైపు ఈ యొక్క ఆసనము కష్టంగా భావిస్తాము. కుడివైపు ఈ యొక్క ఆసనము ఈజీగా భావిస్తాము. నడుములలో, తొడలలో, కాళ్ళ కింది భాగంలో, వీపులో, భుజంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసి కాలుని కిందికి తీసుకొని రావడము. శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, భుజాల్లోని కండరాలు, అలాగే నడుం భాగంలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అనంతాసనము యొక్క వేరియేషన్ చేసేటప్పుడు మన కాళ్ళ కింద ఉండే కండరం బాగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూస్తూ వార్మప్ చేసి
దాని తర్వాత ఈ ఆసనం చేస్తే బాగుంటుంది. ఈ యొక్క బ్లాక్ని మనము భుజం కింద పెడుతున్నాం కాబట్టి బ్లాక్ని డైరెక్ట్గా పెట్టవచ్చు, లేదా బ్లాక్ పైన ఏదైనా బట్ట ముక్కని వేసి కొద్దిగా మనకు కంఫర్టబుల్గా ఉండేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఎవరి కాళ్ళ వెనకాల భాగంలో చాలా స్టిఫ్నెస్ ఉందో అలాంటి వాళ్ళు ఇంత కంప్లీట్గా ఆసనాన్ని చేయలేరు. అయితే మీతో ఎంత వీలవుతే అంత చేయండి. బెల్ట్ని కూడా యూస్ చేస్తూ మీరు ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఎవరికైతే భుజాలలో చాలా ప్రాబ్లం ఉందో, ఎవరైతే భుజాన్ని అలా రొటేట్ చేయలేకపోతారో అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆసనం కంటే ముందు ఉండే ఆసనాలని చేసి దాని తర్వాత మీరు ఈ ఆసనాన్ని చేసినట్టయితే బాగుంటుంది. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రలో అనంతాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.